కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే ఉదయం నుంచి మనం చూస్తున్నాం పోలింగ్ ఇంకా మందకొడిగానే సాగుతుంది, ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రానికి ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అధికారులు అదే పరిశీలిస్తున్నారు. అయితే 2018లో చూస్తే 72.36% పోలింగ్ నమోదైంది. ఈసారి దానికన్నా ఎక్కువ నమోదవుతుందని అధికారులు అయితే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. రైట్, మొత్తం మీద ఈ పోలింగ్ సరళైతేనేమి కర్ణాటక ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రోషన్ గారు ఉన్నారు, అలాగే నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రోషన్ గారు అండ్ విజయ్ కుమార్ గారు. రోషన్ గారు సార్, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి మనం గమనిస్తున్నాం. అన్ని పార్టీలు ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా ఫైట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క పార్టీ కూడా జీవన మరణ సమస్యలుగా భావిస్తున్నాయి. ఎందుకు ఆ విధంగా వెళ్తున్నాయి? ఎవరు ఏ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్ళారని అనుకోవచ్చు? ఈ ఎలక్షన్ని మనం ఎలా చూడాలంటే, ఒకటి బీజేపీ సౌత్లో విస్తరించడానికి వాళ్ళకి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఉన్నది కర్ణాటకలోనే. సో ఇది గెలవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్లస్ రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేసిన తర్వాత వాళ్ళ అస్తిత్వాన్ని కూడా చాటుకోవడానికి ఇది ఒక చాలా ముఖ్యమైన ఎలక్షన్ వాళ్ళకి. అందుకే జేడీఎస్ వచ్చేసరికి కూడా జేడీఎస్ కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కూడా వాళ్ళకి చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఆయన కుమారస్వామి గారు ఆల్రెడీ చెప్పారు ఇది తనకు లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి. సో ప్రతి ఒక్క పార్టీకి ఇది ఒక లిటిమస్ టెస్ట్ అనమాట. అందుకే హోరాహోరీగా ఎన్నడూ లేని విధంగా ప్రచారం చాలా ఎక్కింది అన్నమాట. ఇక్కడ చూస్తే మోడీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా సాగింది అనుకోవచ్చు. చాలా వరకు చూస్తుంటే రోడ్ షోలు కానీ వాటన్నిటిని చూస్తుంటే ఇది ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. డికే శివకుమార్ అండ్ ఇంకా వాళ్ళ ఎక్స్ సీఎం క్యాండిడేట్ గారు, వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ బీజేపీకి వచ్చేసరికి ఏంటి అంటే, అక్కడ సీఎం గారికి ఎవరైతే ఉన్నారో ఆయన ఇమేజ్ అంత లేదు వీళ్ళకి కంపేర్ చేస్తే. ఆయన ఇమేజ్ లేకపోయేసరికి ఈ ఒపీనియన్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపు ఉండేసరికి వాళ్ళు లాస్ట్ మినిట్ లో మోదీ గారి ఇమేజ్ ని వాడుకున్నారు అనమాట. సో దట్ అందుకే ఇది మోడీ వర్సెస్ లోకల్ కర్ణాటక అయిపోయింది. రైట్, చాలా విషయాలు రోషన్ మనం గమనిస్తూ ఉంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ ప్రచారంలో ముందంజలో ఉందేమో అనిపిస్తూ ఉంది ఈసారి. అయితే ఈసారి ఎందుకలా అనిపిస్తుంది అంటే, ఈ ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉండడం వల్ల అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇండివిజువల్ ఇమేజ్ మీద కాంగ్రెస్ ఇమేజ్ మీద అది ఒక 3 ఫైట్ లాగా తీసుకెళ్లిరు వాళ్ళు. ఈ బీజేపీకి వచ్చేసరికి అక్కడ సీఎం ఇమేజ్ అంత స్ట్రాంగ్ లేకపోవడం, ఆయన మాస్ లీడర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని చెప్పేసి అది కాంగ్రెస్ వైపు ఉన్నట్టు మనకు కనిపించింది అనమాట. రైట్, విజయ్ కుమార్ గారు మీరు చూస్తున్నారు బీజేపీకి సంబంధించి మన పక్క రాష్ట్రమే, ఏ విధంగా ఉంటుంది ఈ ఎఫెక్ట్ ఒకవేళ ఎన్నికల్లో రిజల్ట్ తెలంగాణ మీద ఆంధ్ర మీద అనుకుంటాను? తెలంగాణ మీద ఆంధ్ర మీద ఈ ఎన్నికల ఫలితాలు ఉండకపోవచ్చు, కానీ బీజేపీ మీద ప్రభావం బాగా పడుతుంది. బీజేపీ గెలిస్తే ఓ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది, గెలవకపోతే ఓ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఏం జరిగిందంటే 40% కరప్షన్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయినటువంటి అంశం. ఆ 40% కరప్షన్ని ఓవర్టేక్ చేయడానికి మధ్యలో ప్రధానమంత్రి గారు జై బజరంగ్ బలి అనే నినాదం అందుకున్నాడు. దేశంలో ఏ ప్రధాని చేయనటువంటి ఒక మత నినాదాన్ని అందుకోవడం జరిగింది ప్రధానమంత్రి గారు. అంటే కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్తే దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి, 140 కోట్ల ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి మతాన్నే బూచిగా చూపించడం, మతానికి సంబంధించిన అంశమే తీసుకొని మాట్లాడడం అంటే ఎంత రాజకీయంగా దిగజారినట్టు. నువ్వు పెట్రోల్ రేట్లు తగ్గిస్తా అని చెప్పడము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది, నువ్వు 40% కరప్షన్ చేసిన వాళ్ళని నేను శిక్షిస్తా అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏంది అంటే, కర్ణాటకలో వీళ్ళు మొత్తం కర్ణాటక బీజేపీ నాయకత్వాన్ని మొత్తం మైనస్ చేసి పడేసిండు మోడీ గారు. అక్కడ ఆ నాయకత్వానికి, ఆ నాయకత్వ ఆత్మగౌరవానికి వాళ్ళకి ఏ విలువ లేదు. మొత్తం నా వల్లనే, ఒకవేళ ఏంటంటే ఇంత రోడ్ షోలు చేసి నేనే గెలిపించిన, ఇప్పుడు రిజల్ట్ రేపైనా ఓడిపోయినా ఆయన పరువు దేశవ్యాప్తంగా పోవడం ఖాయం. ఓడిపోయినట్లయితే ప్రధానమంత్రి కాన్సన్ట్రేషన్ చేసిన ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర మోడీకి పడిపోతుంది. ఇప్పటికే ఆయన వదిలిన చీతాలు కూడా చచ్చిపోతున్నాయి, అన్ని మొత్తం 3 చచ్చిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని అంటున్నారు కదా వీళ్ళు, ఎక్కడ పోయినా ఓటమి లెగ్, ఐరన్ లెగ్ అనేది. ఇప్పుడు ప్రధానమంత్రిది కర్ణాటక నుంచి దేశవ్యాప్తంగా ఒక ఐరన్ లెగ్ లాగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో కూడా పెద్దగా గెలిచింది ఏం లేదు, ఒక త్రిపుర తప్ప. ఇక్కడ కర్ణాటక ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యడ్యూరప్ప, కర్ణాటకలో బీజేపీ నిర్మాణం అంటేనే బీజేపీని ఆ స్థాయిలో తీసుకురావడం అంటే యడ్యూరప్ప తీసుకొచ్చిండు ఆ పార్టీ నిర్మాణాన్ని కర్ణాటక.
ఆయనను పక్క పెట్టడం తోటి సరే, న్యాయం చేయలేదు. లింగాయతులకు కోపం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కాదని నాదే, నేను దేవుణ్ణి నువ్వు విషసర్పం అంటే నేను దేవుణ్ణి అని శివుణ్ణి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అట్లా చెప్పుకుంటాడు ఎక్కడైనా. నేను దేవుణ్ణి ఈశ్వరుణ్ణి అని చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్, అది దిగజారుడు రాజకీయమే చేయడం జరిగింది. మరి ప్రజలు, కర్ణాటక ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో చూడాల్సి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఉన్నది. వీళ్ళు 10 రోజుల్లో ఒక మత ఉన్మాదాన్ని, మత నినాదాన్ని తీసుకుంటే మొత్తం మారిపోతుందని అయితే నేను అనుకోవటం లేదు. ప్రజలు ఒక అభివృద్ధి, ఎప్పుడైనా ప్రజలు అభివృద్ధి వైపే ఉంటారు. వాళ్ళకి ఏదైతే నచ్చిందో, మమ్మల్ని ఎవరైతే అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు తీసుకోబోతారో, డెవలప్మెంట్ వైపు తీసుకోబోతారో నమ్ముతారో ప్రజలు కూడా వాళ్ళకే ఓట్లేసే అవకాశమే ఉంటుంది. అయితే బీజేపీ అంత ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు చేస్తున్నా, అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఎక్కడ చూసుకున్నా బీజేపీ అంత ఈజీగా గెలవదు. అంత ఈజీ అయితే లేదు గెలవటానికి. ప్రధానమంత్రి అమిత్ షా వాళ్ళ కార్పొరేట్ శక్తులు, అదాని డబ్బులు, ఇంకా డబ్బులు ఎవరు పెట్టినా ఇప్పుడు ఆడ సిచ్యువేషన్ అంత ఈజీగా లేదు. గతంలో మాదిరి గెలిచే అటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్కు కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందనే విషయాన్ని కనిపిస్తుంది. ఇది దేశ రాజకీయాల మీద ఎట్లా పడుతుందంటే ఇది ఒక బ్రేక్. ఒకవేళ బీజేపీ కనుక ఓడిపోయినట్లయితే బీజేపీకి ఇక్కడి నుంచి బ్రేక్ పడడమే. నెక్స్ట్ ఈ సంవత్సరం ఎండింగ్లో జరుగుతున్న ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఈ సంవత్సరం ఎండింగ్లో ఉంటాయి. దీని ప్రభావం దాని మీద పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 18వ తారీఖు మీటింగ్ జరగబోతుంది. నితీష్ కుమార్ ఏర్పాటు చేస్తూ ఢిల్లీలో ఏర్పాటు చేసే పార్టీ మీటింగ్లో రిజల్ట్ 13 తర్వాత వచ్చే రిజల్ట్, ఒకవేళ బీజేపీకి కనుక వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చినట్లయితే ఆ మీటింగ్కి అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళెవరు, బయట నుంచి మద్దతు తెలిపే వాళ్ళెవరు, మొత్తం ఒక రాజకీయ వాతావరణం క్రమంగా భారతదేశంలో చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రోషన్, మీరేమంటారు? ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా తెలంగాణ మీద? విజయ్ గారితో ఏకీభవిస్తారా? బీజేపీ కనుక అక్కడ గెలిస్తే గనక ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది లీడర్స్ గెలిస్తే అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది టీఆర్ఎస్ లో డిసాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, లేకపోతే కాంగ్రెస్ లో డిసాటిస్ఫైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది, ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అవ్వద్దు అని ఇప్పుడు కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకరిద్దరు తర్వాత చేరదాం, వాళ్ళందరూ దీనికోసం, ఈ రిజల్ట్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఒక ఫర్మ్ డెసిజన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే కనుక ఇక్కడ ఒక 4-5% ఈజీగా పికప్ అయిపోతుంది తెలంగాణలో. అది పికప్ అయితే కనుక మనం ఎలా చూడాలి అంటే, ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో నడుస్తుంది, కాంగ్రెస్ కూడా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయితే తెలంగాణలో, అది మళ్ళీ టీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే జాతీయ రాజకీయాల విషయానికి వస్తే, జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా 3 స్టేట్స్ లో. ఆ ఎలక్షన్స్ లో ఆల్రెడీ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేస్తే అన్యాయంగా డిస్క్వాలిఫై చేసిన బూస్ట్ ఇచ్చినట్టు ఇంకా పార్టీకి చాలా చోట్ల. అవును, మాకు అన్యాయం చేసినా, గవర్నమెంట్ కావాలని అన్యాయం చేసినా ప్రజలు మా తరఫున ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇది ఒక అస్త్రంగా మారుతుంది. కానీ ఇక్కడ బీజేపీ సైడ్ చూస్తుంటే రోషన్, ఒక మోడీ గారే వన్ మ్యాన్ షో కనిపించింది. కాంగ్రెస్ తరఫున జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఫైట్ చేశారు. అక్కడ కన్నడలో మనం చూస్తే, కర్ణాటకలో చూస్తుంటే ఎందుకని బీజేపీ నుంచి ఆయన ఒక్కరే వచ్చారు? ఆ నమ్మకం ఉందా ఆయనకి, బీజేపీ నేను ఒక్కడే గెలిపించగల కర్ణాటకలో? ఇప్పుడు బీజేపీ నుంచి ఒక్కరే అని మనం చెప్పుకోలేము. ఎందుకంటే వాళ్ళు జై బజరంగ బలి అని చెప్పి బజరంగ బలి హనుమాన్ని చెప్తున్నారు, అటు మోదీని పెద్ద నినాదమే ఇచ్చారు. అటు హిందుత్వ నినాదము ప్లస్ మోదీ నినాదం, ఇవి 2 తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, లాస్ట్ టైం బీజేపీకి అనుకూలంగా రిజల్ట్ రాకపోయినా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 29 సీట్స్ లో 27 సీట్స్ బీజేపీకి వచ్చినాయి అక్కడ. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే ప్రజలు మోదీని నమ్ముతున్నారు, ప్రజలు మోదీ వైపు ఉన్నారు. సో ఆ లాస్ట్ అస్త్రంగా మోదీ గారిని వాడుకోవడం జరిగింది అక్కడ. కానీ కర్ణాటకలో చూస్తే రోషన్, ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. అభివృద్ధి వైపు చూస్తారు వాళ్ళు. ఈ హిందుత్వం కానీ అటు మతం ఒకవైపు రారు. ఇంకోటి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాల వైపు మొగ్గు చూపరు. అభివృద్ధి చూస్తారు అంటారు. నిజమేనది? కర్ణాటక అభివృద్ధి చూస్తారు అంటే నార్త్ లో కంటే కొంచెం సౌత్ లో రిలీజియన్ ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బీజేపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు అసలుకి. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్నది మాట్లాడకుండా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళు 40% అంటే వీళ్ళు 80% అంటున్నారు. మోదీ గారి స్వయంగా తన ఒక మీటింగ్ లో 80% కమిషన్ గవర్నమెంట్ ఉండే ఇంతకు ముందు అని అంటున్నారు. సో చూస్తే కనుక హోల్ క్యాంపెయిన్ వాళ్ళు డెవలప్మెంట్ మీద మాట్లాడకుండా
ఓన్లీ ఇప్పుడు ఫ్రీ హామీలు కూడా వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసారు. ఎక్కువ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో మనం చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీ హామీలు ఇస్తున్నారు, ఇది ఫ్రీ గవర్నమెంట్ అని చెప్పి సేమ్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ చాలా ప్రొటెస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఇది లాస్ట్ రిసార్ట్ లాగా, ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ అన్ని చూసుకుంటే కనుక కాంగ్రెస్ కి వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం షిఫ్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 4% డిఫరెన్స్ చూపిస్తున్నాయి. సో ఆ 4% ని కొంచెం మార్చడానికి వాళ్ళు ఇవి లాస్ట్ రిసార్ట్ అస్త్రాలుగా ఇవన్నీ వాడడం జరిగింది. రైట్ విజయ్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీని డిస్మిస్ చేయటం కానీ ఆయన ఇల్లు ఖాళీ చేయటం ఒక విధంగా చూసి చాలా అవమానపరిచినట్టే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా రేపటి ఈరోజు పోలింగ్లో కనిపిస్తుందా? కనిపిస్తుంది. రాహుల్ గాంధీది కనిపిస్తుంది, అదానిది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదాని ఇష్యూ మొత్తం దేశాన్ని దోపిడీ చేసినట్టు ఆయనకు అప్పగిస్తుంటే కూడా పార్లమెంట్లో ఇంత గొడవ అయితే జేపీసీ వేయమంటే అయినటువంటి కనీసం స్పందించలే ఒక ప్రధాని. నువ్వు ఇంత ఒక ఎట్లొచ్చినాయి 20,000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేది మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతే అది పనిచేస్తుంది. పక్క దేశాల పోయి పైరవీలు చేసి కాంట్రాక్ట్లు ఇప్పించిన అంశం కూడా పనిచేస్తుంది. కానీ మోడీ చరిష్మా అనేది ఈ రిజల్ట్ తర్వాత ఒక బీజేపీ ఓడిపోయినట్లయితే చరిష్మా తగ్గుతున్న ప్రభావం పడుతుంటుంది. మోడీ చరిష్మా భారతదేశ చరిత్రలో క్రమంగా తగ్గుతూ వస్తుందని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్నాళ్ళు నేను దేవుణ్ణి అని చెప్పుకొని మొత్తం మతాన్నే నేనే నడిపిస్తున్నాను, దాదాపు ఆఫ్ఘనిస్తాన్ టైప్లో తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని ఒక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేసినట్టు తరహాలో అలాంటి స్టేట్మెంట్స్ హిందుత్వం మీద, హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని అట్లా చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేస్తూ భారతదేశాన్ని అప్పుల పాలు చేసి 100 లక్షల కోట్ల అప్పు చేసిన ఏం డెవలప్ అయ్యారు, అదానిని డెవలప్ చేసినట్లు అయిపోయింది. రాష్ట్రాల్లో అప్పులు ఉన్నాయి కదా రాష్ట్రాలు మరి అదే కదా. నేను ఆర్బీఐ రిపోర్ట్ ఏమిచ్చింది, సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అండ్ కేరళ ఈ 4 రాష్ట్రాలే దేశ జీడిపిలో 30% అందిస్తున్నాయి. దేశానికి వెన్నుదన్నుగా నిలబడ్డాము. మనం ఉన్న జనాభా 19%. దేశ జనాభాలో ఈ 4 రాష్ట్రాలు కలిపితే 19% ఉన్నది. మొత్తం జీడిపిలో మాత్రం 30% ఇస్తున్నది. ఇది ఒక గ్రోత్ రేటు. ఇదంతా కనిపిస్తున్నటువంటిది. ఈ గ్రోత్ రేట్ అన్నింటినీ ఏంది, ఇది ఒక ఆర్థిక శక్తి. అదే ఇక్కడ కార్పొరేట్ శక్తుల కన్ను పడ్డది కూడా అందుకే. అదాని లాంటి వాళ్ళ కన్ను తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మీద పడి ఇక్కడున్న సంపద దోచుకోపోవడానికి బీజేపీ ఇప్పుడున్నటువంటి మోడీ ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మొన్నటి వరకు బీజేపీ కర్ణాటకలో ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రైవేటీకరణలో అదాని పాత్ర, బీజేపీ పాత్ర చాలా తీసుకోవడం జరిగింది. ఈ ఆర్థిక శక్తి మీద వాళ్ళ కన్నుబడ్డది చేయబట్టే అది కూడా మళ్ళీ ఎవరు గుజరాత్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులకే పోవాలి. దేశంలో చాలా మంది ఉన్నారు వ్యాపారస్తులు, కానీ గుజరాత్కు సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతిలోకే ఈ సొమ్మంతా వెళ్ళాలని ఒక టార్గెట్ తోటి ఈ గుజరాత్ పొలిటికల్ మాఫియా అనొచ్చు, అదేవిధంగా గుజరాత్ వ్యాపార మాఫియా, వాళ్ళిద్దరు పొలిటికల్ ఉన్నటువంటి మోడీ అండ్ అమిత్ షా అండ్ అదానీ, అంబానీ, ఇతర ఇంకో 50 మంది 100 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సొమ్ముల భారతదేశ సొమ్ము, భారతదేశానికి సంబంధించిన ప్రజల శక్తి, ప్రజల ఆర్థిక కొనుగోలు శక్తి ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, ఇన్ని ఒక 70 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కేంద్రీకరంగా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఇది ఉపయోగించుకుంటున్నారు. దీనికి మోడీ గారు సాధనంగా ఉపయోగపడడం జరుగుతున్నది. అదాని ప్రపంచ ధనవంతుడు, ఆయన అన్ని గ్రూపులు కలిపితే కూడా 30-40 వేల మంది ఎంప్లాయీస్ లేరు. ఆ 30-40 వేల మంది ఎంప్లాయీస్ లేనటువంటి వ్యక్తి ప్రపంచ ధనవంతుడు ఎట్లయితాడు? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? శ్రమ ఒక ఆర్టీసీ, తెలంగాణ సింగరేణి చూసుకుంటే 1,00,000 మంది ఎంప్లాయీస్, 1,00,000 మంది పై ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ప్రొడక్షన్ రానటువంటి వ్యక్తి ప్రపంచ ధనవంతుడు అయి కూర్చుంటే ఈ సొమ్ము 100 లక్షల కోట్ల అప్పు చేసి అటే పోయినట్టు లెక్క అయిపోతుంది. 100 లక్షల కోట్ల అప్పు చేసినాం, నువ్వు పలానా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కట్టినాం, పలానా రాష్ట్రంలో 5 లక్షల కోట్ల పని ఇది చేసినా, ఇంకో 10 లక్షల కోట్ల పని ఇది చేసినా చెప్పుకోవడానికి ఏముంది? 9 ఏళ్ళల్లో ఒకటంటే ఒకటి చెప్పగలుగుతున్నారా మోడీ గారు? అదేది లేదు. ఎవరైనా ప్రధానమంత్రి గారు జై బజరంగ్ బలి అని నినాదాలు ఇస్తారండి 130 కోట్ల జనాభాలో? రైట్. రోషన్, ఉదయం నుంచి చూస్తున్నాం మనం, పర్సంటేజ్ అయితే పోలింగ్ పర్సెంట్ పెరగటం లేదు. లాస్ట్ టైంకి ఈ టైంకి
76 ఉన్నింది లాస్ట్ టైం క్లోజింగ్ టైంలో, సాయంత్రం 6 గంటలకు చూసుకుంటే. ఇప్పుడు 1 గంట దాటిన తర్వాత కూడా ఇంకా చాలా తక్కువగానే ఉంది రేషియో. సాయంత్రానికి పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ వీళ్ళు చేసిన ప్రచారం 3 పార్టీలు కాకుండా చూస్తే ఈసారి పెరుగుతుందని చాలామంది భావించారు. మీరు చూసుంటారు, మార్నింగ్ నుంచి మనం చూపిస్తున్నాం స్పెషల్ పోలింగ్ బూతులను అందంగా తీర్చిదిద్దటం, వాళ్ళని రప్పించడానికి పోలింగ్ స్టేషన్ల వరకు చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకన్నా రెస్పాన్స్ రావట్లేదు అనిపిస్తుంది. ఒకటండి, ఈ టెక్నికల్గా మన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఎంత పోలింగ్ పర్సెంటేజ్ జరిగిందని కొంచెం టైం పడుతుంది. దానికి ఒక్కొక్కసారి మనకు వచ్చిన ఫిగర్స్ ప్లస్ అక్కడ యాక్చువల్గా జరిగిన గ్రౌండ్ లో పోలింగ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ డేటా కొంచెం డిలే అవ్వచ్చు, అదొకటి ఉంటుంది. ఇక పోలింగ్ కి రప్పించడము, వాళ్ళు పోలింగ్ బూత్ అందంగా ముస్తాబు చేసినంత మాత్రాన ఓటర్లు వస్తారని కాదు. అది ఎవరి మీద డిపెండ్ ఉంది, పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎంత టీమ్ స్ట్రాంగ్ ఉంది, వాళ్ళు ఎంతమందిని డ్రైవ్ చేయగలుగుతారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎంతమందిని వాళ్ళు తీసుకురాగలుగుతారు, ఎవరు ఫేవర్ లో తీసుకురాగలుగుతారు, అది కూడా చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. రోషన్, ఇంకా 7 జిల్లాలో చూస్తే దాదాపు కర్ణాటకలో 64 స్థానాల్లో 60% పైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. మనం చూస్తే ఆ బార్డర్ ఏరియాలో కుప్పం కానీ, అటు చెన్నై వైపు కానీ, ఇటు కర్నూలు దగ్గర కానీ, అనంతపురం దగ్గర ఈ ఏరియాలో ఉన్న తెలుగు ఓటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వీళ్ళు ఎటువైపు మొగ్గే అవకాశం ఉందని అనుకోవచ్చు? తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళైనా సరే, బళ్ళారి, రాయచూరు ఇటంతా తెలుగు వాళ్ళైనా సరే, అది మనం తెలుగు వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారంటే మన తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి మన క్యాంపెయిన్ చేస్తే మనం అనొచ్చు. కానీ వాళ్ళు తెలుగు వాళ్ళైనా సరే అక్కడే సెటిల్ అయినారు కాబట్టి అక్కడ లోకల్ డైనమిక్స్, లోకల్ లీడర్షిప్ ని చూసి వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ కంటెస్ట్ చేసి ఉంటే ఆ తెలుగు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్న క్వశ్చన్ అప్పుడు మనకు ఆప్ట్గా ఉంటుండే. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అక్కడ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయలేదు కాబట్టి సరే మన లీడర్స్ వెళ్ళారు, అక్కడ క్యాంపెయిన్ చేశారు, కానీ లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. కానీ పార్టీల పరంగా ఏమి ఉండదు అంటారు తెలుగు వాళ్ళకి, కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ, అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభావం వాళ్ళ మీద చూపించదంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లేదు, అక్కడ ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారు. కానీ ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, బీజేపీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందనే ఒక ఫీలింగ్ అక్కడ ఉన్నా కూడా ఇక్కడున్న తెలుగు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంది. ప్రత్యేక హోదా అయితేనేమి, ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న నిధులు రావటం లేదని ఇక్కడున్న అధికార పార్టీ చెప్పడం, ఈ ఎఫెక్ట్ ఏమి ఉండదా అంటారా? అయితే ఇక్కడ ఉన్న అధికార పార్టీ వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీ కూడా అక్కడ వెళ్ళి ఎవరు క్యాంపెయిన్ చేయలేదు మాకు ప్రత్యేక హోదా రాలేదని. ఇన్ఫాక్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ లోనే దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. అక్కడ ఏమైనా ప్రొటెస్ట్ ఒకవేళ చాలా సివియర్ గా ఉంది అంటే ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉండేది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారంలోనే రీజనల్ పార్టీస్, ఒకవేళ అధికారంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఇంపాక్ట్ అక్కడ ఉండేది. లేకపోతే వాళ్ళ ఇష్యూస్ మీద ఏమైనా ప్రొటెస్ట్ అయినా, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, ఆ ఇష్యూని అక్కడ ఎవరు ప్రమోట్ చేయలేదు ఇక్కడ నుంచి వెళ్ళి. రైట్. అలాగే ఇంకా సామాజిక సమీకరణాలు ఏమైనా యూజ్ అవుతాయంటారా? సామాజిక సమీకరణాలు అంటే ఇంతకుముందు జేడీఎస్ కి గౌడ ఓటు ఒక మెజారిటీ అటు ఉంటుండే. ఇప్పుడు డీకే శివకుమార్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఆ జేడీఎస్ ఓట్ బ్యాంక్, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కొంచెం కాంగ్రెస్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి లింగాయత్స్ కూడా వాళ్ళ మధ్యలో కూడా స్ప్లిట్ వచ్చింది. లింగాయత్స్ ఇంతకు ముందు 1 సైడెడ్ బీజేపీకి ఉంటుండే అప్పర్ క్యాస్ట్, కానీ ఈసారి లింగాయత్ స్ప్లిట్ అయ్యి దాంట్లో ఒక ప్రైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ ఓటు వాళ్ళు బీజేపీకి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ లింగాయత్ ఓటు కూడా కొంచెం స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఈసారి ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్. విజయ్ గారు, మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభావం నేషనల్ పార్టీగా అవతరించిన తర్వాత కర్ణాటక రాజకీయాలపై ఎటువంటి చూపించు? అంటే బీఆర్ఎస్ ఒక నిర్ణయం ఎందుకని అసలు పోటీ చేయలేదు ఈసారి? అంటే చాలా మంది ఊహించారు, కుమారస్వామి గారితో వచ్చారు, మన హైదరాబాద్ వచ్చారు, కేసీఆర్ గారికి సపోర్ట్ చేశారు, 1, 2, 3 చోట్ల బీఆర్ఎస్ పోటీ చేయించడమో కర్ణాటక ఎన్నికలు అనుకున్నారు. కానీ ఎందుకు స్తబ్దుగా ఉంది? ఆ పార్టీ విధాన నిర్ణయం అయి ఉంటుంది. వాళ్ళు ఈసారి వద్దు, పార్టీ అనౌన్స్ చేసినట్టు వెంటనే పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్టు కనిపించింది. అది ఆ పార్టీ ఇష్టం. కాకపోతే ఇంటర్నల్గా సపోర్ట్ చేయాలంటే మా నైతిక మద్దతు ఇవ్వడము, ఇవన్నీ ఏమన్నా 1-2 చోట్ల అయితే జరగచ్చా. ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒకసారి ప్రచారం చేయడం కూడా జరిగింది. అంతే తప్ప పార్టీ విధాన నిర్ణయమే తీసుకోండి, పోటీ చేయొద్దు అనేది. ఇంకోటి తెలుగు ప్రజల ఎఫెక్ట్ అంటే ఎక్కడ ప్రజలు అక్కడ నివసిస్తేప్పుడు పక్క రాష్ట్రం గురించి తెలుగు ప్రజలు కూడా ఏం ఆలోచించారు, మా తెలుగు ఇక్కడ ఉంది కాబట్టి మేము ఎక్కడ మా తెలుగు అక్కడ వాళ్ళ అవసరాలు ఏందో వాళ్ళే చూసుకొని, అక్కడ ఉన్న నాయకత్వం ఎవరు బెనిఫిట్ చేస్తారో అదే చూసుకొని
ప్రజలు ఓట్లేస్తారు ఆ టైంలో అక్కడ ఉండి జీవిస్తున్నప్పుడు అట్లనే ఉంటుంది తప్ప మాకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకు బీజేపీ ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు అని ఆలోచన చేసి ఓటేసే అవసరం అయితే వాళ్ళకున్న సమస్యలకి అట్లే ఉంటుంది. ఆ అంతే. నాయకత్వాన్ని వాళ్ళు ఇక్కడ కోరుకుంటారు. మన ఊరు జరుగుతున్న పక్క ఊర్లో ఏం జరుగుతుందో చూసి ఈ ఊర్లో ఓట్లేము. అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ తెలుగు ప్రభావం రైట్ చూపి అండ్ నేను చెప్పే సిటీ సెంటర్లో బెంగళూరు రూరల్ కానీ అర్బన్ కానీ చాలా మంది చదువుకోవడానికి వెళ్తుంటారు, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు జాబ్ చేసేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళు, విజయవాడ నుంచి అమరావతి నుంచి వెళ్తున్న వాళ్ళు, వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉండొచ్చు అని అన్నాడు. వాళ్ళు సగం మంది ఓట్లే వేయరు. మనం చూస్తున్నాం వాళ్ళు హైదరాబాద్ లో చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళ ఓటింగ్ పర్సెంట్ ఎంత, హైదరాబాద్ ఎంత పర్సెంట్, బెంగళూరులో కూడా అంతే ఉంటుంది. బెంగళూరు పర్సెంటేజ్ కూడా పోయిన ఎలక్షన్లో కూడా మా 70% అయిందని రూరల్లో జరిగి ఉంటుంది తప్ప బెంగళూరు సిటీలో జరిగిన పోలింగ్ శాతం కానీ, హైదరాబాద్ లాంటి సిటీలో, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కానీ పెద్ద మ్యాక్సిమం 55-60 దాటడమే మా గగనంగా ఉంటుంది. 50 దాటడమే అనే విధంగా ఉంటుంది. వాళ్ళు ఆ రోజు వేసినంత వరకు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్న సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకు అక్కడ లోకల్గా కనిపించినటువంటి ప్రాబ్లమ్స్ అవి చూసుకొని ఇట్లా తెలుగు వాళ్ళము అని ఇట్లా చూసి ప్రభావం చూపించే అంత చాలా నామినల్ పర్సెంట్ అని ఉంటుంది తప్ప పెద్ద పర్సెంటేజ్లో ఉండే అవకాశం. ఫైనల్గా రోషన్ గారు, ఈ సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం, అన్ని సర్వేలు చూసిన దాదాపు కాంగ్రెస్కి అనుకూలమని వస్తున్నాయి, దాదాపు 75%. కొన్ని హంగ్ అంటున్నాయి, కొన్ని మళ్ళీ బీజేపీ రెండు సర్వేల కంపెనీలు మాత్రం బీజేపీ. ఇటు నమ్మొచ్చా సర్వే ఫలితాలు ఆ రోజుకి? అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ సేమ్ కర్ణాటక మనం ఒపీనియన్ పోల్స్ చూస్తే కనుక బీజేపీకి 90 దాటవని చెప్పాయి అన్ని, కానీ రియాలిటీ వచ్చేసరికి బీజేపీకి 104 వచ్చినాయి సీట్స్. అయితే ఇప్పుడు మనకి ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ మనకి అక్యురసీ ఇస్తాయి. సాయంత్రం అంటే 8-9 వరకు మనకి ఇవాళ వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి మనకు అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఒపీనియన్ పోల్స్ అనేది ఆ స్వింగ్ ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి పనికొస్తుంది తప్ప అది రియాలిటీలోకి అది అంత ప్రభావితం చేయదు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంచెం అక్యురసీ ఉండే అవకాశం ఉంది. అంటే మీ ఒపీనియన్ ప్రకారం మీరు చూస్తున్న ఒక అనలిస్ట్గా మీరు గమనిస్తుంటారు కదా, ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఈసారి అధికారం అని భావిస్తారు? అయితే ఈసారి చాలా క్రిటికల్ గా ఉంది. అక్కడ ఏంటి అంటే ఈసారి స్వింగ్ ఓటర్స్ ఎవరి వైపు వెళ్తారో, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరి వైపు వెళ్తారో వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. అది ఇంకా ఇప్పుడు ఎవరు కూడా అక్యూరసీగా చెప్పలేకపోతున్నారు. అది రైట్. అంటే ఎందుకంటే 25 yearsగా చూస్తుంటే ఒక్కసారి అధికారం ఇచ్చిన వాళ్ళకి సెకండ్ టైం ఇచ్చిన చరిత్ర లేదు కర్ణాటకలో. సో ఇప్పుడు బీజేపీ ఉంది, నెక్స్ట్ టైం బీజేపీ రాకపోవచ్చు కాంగ్రెస్ అని కొంతమంది అంటారు. కానీ ఇంకొక సమీకరణం ఏంటంటే కాంగ్రెస్ లాస్ట్ 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఆ గొడవలు ఆ సద్దుమణిగే లోపల మళ్ళీ బీజేపీ వచ్చింది. సరే మొదట వచ్చింది కాంగ్రెసే కాబట్టి ఈసారి కాంగ్రెస్ రాదు, బీజేపీ మేమే వస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇలాంటివి రిపీట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తుందా కన్నడ ప్రజల తీర్పు ఏమన్నా? ఆ ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకునే బదులు బీజేపీ వాజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాస్ట్ టైం. వాళ్ళు కొల్యూషన్ లో జేడీఎస్ వాళ్ళు చేశారు కాబట్టి అదొక సపరేట్ పాయింట్ అది. కాకపోతే ఈసారి కూడా హంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే దాంట్లో జేడీఎస్ కీలకమవుతుందా ఈసారి? ఉంది. కాకపోతే జేడీఎస్ కి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు కింగ్ మేకర్ అవ్వడానికి ఈ గౌడ ఓట్ అనేది డీకే శివకుమార్ గారు స్ప్లిట్ చేసే అవకాశం, స్ప్లిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కుమారస్వామి ఇదే లాస్ట్ ఎన్నికలు అంటున్నారు కదా, ఆయన వాళ్ళ ఎమోషన్ తీసుకురావడానికి వాళ్ళ ఫాదర్ ని కూడా తను తీసుకొచ్చి క్యాంపెయిన్ లో వీల్ చైర్ మీద చేశారు. ఇక అది చూడాలి ఓటర్స్ ఎటువైపు వెళ్తారని మనకి ఇంకో 3 days లో తెలుస్తుంది. విజయ్ మీరేమంటారు మొత్తం మీద ఈ సర్వేల పట్ల? సర్వేలు మీ మనసులో ఏముంది, ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? మీరు తిరుగుతుంటారు, కర్ణాటక తిరుగుతుంటారు, ఆంధ్ర అన్ని తిరుగుతుంటారు కదా, ప్రజల నాడి ఏ విధంగా కనిపిస్తూ ఉంది? సర్వేల ఫలితాలు చూసుకున్నా ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు అన్నీ కూడా దాదాపు కాంగ్రెస్ గెలుస్తుంది, ఎడ్జ్ కాంగ్రెస్కే ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి మీడియాలో వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడిన, మనం సోషల్ మీడియాలో కొన్ని ఒరిజినల్గా బైట్స్ అవన్నీ చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపే మొగ్గు కనిపిస్తుంది. అది రేపు ఈ ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా వస్తాయో ఎల్లుండి రిజల్ట్ని బట్టి ఉండొచ్చు, కానీ అటువైపు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్టు కనిపిస్తుంది. మేజర్గా ఏంటంటే వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఒకటి, యడ్యూరప్పని మైనస్ చేయడం, లింగాయత్తులు మైనస్ అయిపోయారు. వితిన్ దాంట్లో కూడా అనేక మంది ఆ పార్టీలో చాలా మందిని పక్కకు పెట్టడం, జగదీష్ షెట్టర్ లాంటి వాళ్ళు పార్టీ మారడం,
పార్టీలు ఎక్కువగా మారి కాంగ్రెస్ వైపు పోవడం జరిగింది, మొగ్గు చూపడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అక్కడ లోకల్గా ఒక సిమ్టమ్స్ కనిపిస్తున్నట్టు, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పుకు కొంచెం అదే ఫైనల్ కాదు కానీ ఒక అంచనాగా ఉపయోగపడుతుంటుంది. పబ్లిక్ ఇటు వైపు మొగ్గుతున్నారు. మేజర్గా వీళ్ళకు 40% కరప్షన్, ఆ కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేసినటువంటిది, ఒక కాంట్రాక్టర్ చనిపోవడము, ఈశ్వర మినిస్టర్ని తొలగించడము, ఇవన్నీ కూడా ఎందుకు పైన నీతులు చెప్తున్నారు కదా, మేము అత్యంత నీతిగా ఈ 9 ఏళ్ళు చేశామని. 9 ఏళ్ళు నీతులు చెప్తున్నటువంటి దానిలో ఇక్కడ 40% కరప్షన్ ఈజీ కనిపిస్తుంది, సూసైడ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో బీజేపీకి చాలా కష్టమైనటువంటి పనిగా మారింది. ఒకవేళ ఉన్నటువంటి సర్వేలు కూడా ఇప్పుడు 90 ఇవన్నీ వస్తున్నాయి. ఒకవేళ జేడీఎస్ ఏమైనా ప్రభావం చూపించి వచ్చిన అనుకోండి, మళ్ళీ షిండే లాంటి వాళ్ళని తయారు చేస్తారు. ఆల్రెడీ మహారాష్ట్ర షిండే లాంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశంలో ఒక అప్రజాస్వామిక వ్యవస్థని క్రమంగా రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసింది దేశంలో ఉన్న పవర్లో ఉన్నమని బీజేపీ. అట్లాంటి ఏమైనా షిండేలను తయారు చేస్తారా? ఇవన్నీ ఏంటంటే 13 తర్వాత రిజల్ట్ వస్తుంటే, రిజల్ట్ అయిన తర్వాత 2 రోజుల్లో ఈ నాటకీయ పరిణామాలన్నీ బయటపడుతుంటాయి అన్నట్టు. అప్పుడు స్పష్టమైన మెజారిటీ వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. 13 మ్యాజిక్ ఫిగర్ వస్తే ప్రాబ్లం ఉండదు. లేదు 113 కరెక్ట్ 113 దగ్గరే ఆగింది అనుకో, అప్పటికైనా షిండేలను బీజేపీ తయారు చేసే అవకాశం. ఒకవేళ కాంగ్రెస్ కు 113, బీజేపీకి 113 వచ్చినా షిండేలను తయారు చేసే అవకాశం ఉంటుంది. జేడీఎస్ పూర్తిగా చేసుకోవడమా, జేడీఎస్ లేకుండా చేయడమా, లేదా కాంగ్రెస్ లోనే కొంతమందిని మళ్ళీ షిండేలా ఇట్లా చేయడమా, ఏదో ఇట్లాంటి రాజకీయ పరిణామం అయితే జరుగుతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఎట్లా స్పందిస్తారో చూడాలి. మళ్ళీ ఇట్లాంటి అప్రజాస్వామిక మొత్తం మీద ఈ రోజు పోలింగ్ ఒక ఎత్తు అయితే 13వ తేదీ కౌంటింగ్ ఒక ఎత్తు, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు అంటే ఆ తర్వాత ఒక వారం వరకు మనకి తప్పదు, వెయిట్ చేయాల్సిందే. కర్ణాటక సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారనేసి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్ అండ్ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ News 360.